హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా మంచి రెసిపీతోని మీ ముందుకు వచ్చానండి. చాలా బాగుంది. ఒక్కసారి మనం ఈ టైప్లో వేపుడు చేసుకోవాలి కానీ టేస్ట్ సూపర్ అండి. ఈ టైప్లో ఫ్రై చేసే విధానాన్ని బట్టి ఏ కాయతో అయినా సరే ఈ టైప్లో చేసుకుంటే రుచి మాత్రం చాలా బాగుంటుందండి. ఈ విధంగా వంకాయతో చేసుకోవచ్చు, ఆలుతో చేసుకోవచ్చు, బెండకాయతో చేసుకోవచ్చు. ఇలా ప్రతి కూరగాయతో కూడా ఈ టైప్లో చేయాలి కానీ టేస్ట్ సూపర్ అండి. దాన్ని ఎలా చేయాలో, ఎలా చేస్తే ఇంత మంచి రుచి వస్తుందో ఒక్కసారి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా. దీని గురించి పచ్చి అరటికాయలు తీసుకున్నానండి. పచ్చి అరటికాయలు ఒక 3 కాయలు తీసుకొచ్చాను. అది మంచి పాకంలో ఉండే కాయలు. ఆ పాకంలో ఉండే కాయలను తెచ్చిన తర్వాత శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఈ విధంగా మీద ఉన్న తోలుని తీసేసుకోవాలి. ఇవేంటంటే కొంచెం లేతకాయలు, మరి పండు మాగే ఆ టైంలో ఉండే కాయలు కాకుండా మంచి పాకంలో ఉండేవి. ఇప్పుడు ఇవి కోసి ఒక 2 రోజులు అయితే పండు మాగతి అనే విధంగా ఉండే కాయలు తీసుకోవాలండి. ఫ్రైకి మాత్రం చాలా రుచిగా ఉంటాయి. ఓకేనా? ఆ టైప్ కాయలు తీసుకునేసి ఈ విధంగా నేను 3 కాయలు తీసుకున్నాను. 3టిని ఈ విధంగా పీల్ చేసి పక్కన పెట్టుకునేసి ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే మరి చిన్న ముక్కలుగా కట్ చేయకుండా ఒక మీడియం సైజులో, అంటే 1 ఇంచి 1.5 ఇంచి ఆ సైజులో మనం కట్ చేసుకుంటే ఇవి ఫ్రై అవ్వటానికి చాలా సింపుల్గా ఉంటుందండి. ఇంకా బాగా అంటే మరి రూపాయి బిళ్ళలు బిస్కెట్ టైప్లో కూడా ఆ టైప్లో కూడా కట్ చేసుకోవచ్చు. అవి కూడా ఇంకా సింపుల్గా ఫ్రై అవుతాయి. అంటే మనం కట్ చేసుకునే విధానం మనకు నచ్చిన విధంగా కట్ చేసుకోవచ్చండి. ఓకేనా? అందుకోసం అనేసి మనకి ఏ విధంగా కావాలనో ఆ విధంగా ముందు కట్ చేసి రెడీ చేసి పెట్టి ఇప్పుడు వీటిని ఏంటంటే వెంటనే ఒక బౌల్లో వేసేసుకోవాలి. లేదంటే కాసేపు అయితే కొంచెం నల్లబడతాయి. అందుకోసం అనేసి ఇప్పుడు ఒక బౌల్లో వేసిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఒక చెంబుడైతే నీళ్లు పోసేసుకోవాలండి. నీళ్లు పోసాక ఇప్పుడు వెంటనే సాల్ట్ కొంచెం వేసుకునేసి ఇప్పుడు ఆ సాల్ట్ వేసిన తర్వాత కొద్దిగా అంత పసుపు కూడా వేయాలి. ఎందుకంటే ఇవి కొంచెం నల్లబడకుండా తెల్లగా మల్లెపూలు లెక్క ఈ టైప్లో ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ బౌల్ని అయితే పెట్టేసుకునేసి దాదాపు ఒక 6 నుంచి 8 నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడికించుకోవాలి. ఈ టైప్లో ఉడికితే ఏంటంటే ఇప్పుడు ఇవి దాదాపు అంటే ఒక 70-75% ఉడికిపోయినాయండి. ఆ టైప్లో మనం ఉడికించుకోవాలి. పూర్తిగా 100% ఉడకకూడదు. ఎందుకంటే ఆ టైప్లో ఉడికితే అవి కొంచెం పిసురు అవుతాయి. అందుకోసం అనేసి వీటికి ఈ సైజులో మనం ముక్కలు కట్ చేసుకోవాలి. ఇప్పుడు అవి తీసి ఒక జాలి లాంటి దాంట్లో వేసుకునేసి పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ అయితే పెట్టుకునేసి దాంట్లో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం వేడెక్కనిచ్చేసి తాలింపు గింజలు 1 టేబుల్ స్పూన్ వేసుకొని కొంచెం అలా వేడెక్కనిచ్చి ఇప్పుడు ఎండుమిరపకాయలండి 2 లేదా 3టిని అలా అందులో వేసుకునేసి ఇప్పుడు కొంచెం అలా ఎరడాలుగా వేగనిచ్చుకోవాలి. అంటే మరీ కాకుండా లైట్గా. ఇప్పుడు ఈ విధంగా వేగిన దాంట్లో ఇప్పుడు మనం ఉడికించి జాలి లాంటి దాంట్లో వేసుకున్న ఈ దబ్బలన్నింటినీ ఇందులో వేసేసుకుందాం. ఈ జాలి లాంటి దాంట్లో వేసి పెడితే ఏమవుతుందంటే ఆ నీరు అన్నది కాస్త ఒడిసిపోతాయండి. నీరు అన్నది ఈ దబ్బల మీద లేకుండా జారిపోతాయి. అందుకనేసే జాలి లాంటి దాంట్లో వేసుకోవాలి. వేసి ఇప్పుడు ఇందులో వేసిన తర్వాత కొంచెం మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇది ఫ్రై కాబట్టి మనం కొంచెం బాగా వేగనిచ్చుకోవాలండి. ఇలా డీప్ ఫ్రై చేసుకునేసి ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం అంటే ఆ ఫ్లేవర్ కూడా ఈ దబ్బలకి ఆ వాసన కానీ ఆ ఫ్లేవర్ కానీ ఈ దబ్బలకు వస్తే ఏంటంటే మంచి వాసనతోనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అందుకనేసే ఒక పిడికిడి కరివేపాకు కూడా వేసేసుకొని ఇప్పుడు ఒకసారి దబ్బ ఎలా మనకి ఫ్రై అయింది అంటే లోపల వరకు కూడా బాగా ఫ్రై అయిందా లేదన్నది ఒక్కసారి అలా చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దాం, కొబ్బరి కారం మనం ఇంట్లో ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకొని ఉంటాం కదండి. ఆ కొబ్బరి కారాన్ని మనం ఇంట్లో చల్లుకోవాలి. ఆ కొబ్బరి కారం ఎలా చేస్తారో తెలిసే కదండి. ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి ఇవన్నింటినీ రెడీ చేసి పెట్టుకునేసి గ్రైండింగ్ చేసి రెడీ చేసి ఎప్పుడు మేము ఇంట్లో అయితే స్టోర్ చేసి పెట్టుకుంటాము. ఆ కొబ్బరి కారాన్ని ఒకవేళ ఇంట్లో లేకపోతే మాత్రం అప్పుడప్పుడైనా సరే చేసి దాంట్లో వేసుకోవాలి. నేను ఆ కొబ్బరి కారాన్ని వేసాను. వేసిన తర్వాత ఇలా కొంచెం
ఒక 2 నుంచి 3 నిమిషాల సేపు అయితే కొంచెం దీన్ని సన్న మంట మీద కొంచెం వేగనిచ్చుకోవాలి. అప్పుడేమవుద్దంటే ఈ ముక్కలకి కొబ్బరి కారం అన్నది పట్టి మంచి రుచి వస్తుందండి. ఎందుకంటే అవి కొంచెం మనం వేయించింది కాకుండా లైట్గా పచ్చి గ్రైండ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కొంచెం ఒక 2-3 నిమిషాల పాటు సన్న మంట మీద వేగనిచ్చుకోవాలి. అప్పుడేంటంటే ఆ పచ్చి వాసన లేకుండా మంచి గుమగుమలాడే వాసనతోనే చాలా అంటే చాలా బాగుంటుంది ఈ ఫ్రై. ఓకేనా, ఆ టైప్లో దీన్ని మనం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఈ టైప్లో ఏ కాయతైనా సరే ఫ్రై చేయండి, రుచి ఎందుకు రాదండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ విధంగా ఈ టైప్లో ఎవరైతే చేస్తారో వాళ్ళకు మాత్రం మంచి రుచి వస్తుందండి. ఎంత కొత్త వాళ్ళైనా సరే ఈ టైప్లో చాలా ఈజీగా సింపుల్గా దీన్ని తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. మంచి వాసనతోనే గుమగుమలాడుతూ నోట్లో పెట్టుకోగానే కరిగిపోయేలాగా చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది. ఏ కర్రీ చేసినా ఉట్టిగా అన్నంలోకైనా సరే దీన్ని కలుపుకొని తినచ్చండి, అంత మంచి టేస్టీగా ఉంటుంది.